ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పార్టీల నేతలు సొంత గూడును వీడుతున్నారు. గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత కాంగ్రెస్లో చేరగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, బీజేపీ నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వలసలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ రమాదేవి, ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో అయితే దూసుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రచారమే కాకుండా ఇటువైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల నుండి కూడా దాదాపుగా కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలైతే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్టయితే గద్వాల నియోజకవర్గానికి వచ్చేసరికి జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతి అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలో జెడ్పీ చైర్మన్ గా కొనసాగింది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో గద్వాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కూడా ఆమెకే కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు మనం కల్వకుర్తి చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ కసిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి తనకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని చివరి వరకు కూడా చూసిన పరిస్థితి అయితే కనిపించింది. ఆయనకు చివరి వరకు కూడా ఎమ్మెల్యే టికెట్ తిరిగి జైపాల్ రెడ్డికి కేటాయించడాన్ని చూస్తూ ఆయన దాదాపు చివరి వరకు చూస్తూ ఆయన నిరాశ చెంది ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఈసారి ఎమ్మెల్యే టికెట్లు అయితే కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ లో చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ నియోజకవర్గానికి అయితే చూసుకున్నట్టయితే బీజేపీ నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇతను అయితే బీజేపీ పార్టీ నుండి సస్పెన్షన్ వేటుకు గురైన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఈయన చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి అయితే ఎటు కూడా అంటే ఇంకా టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే టికెట్ ఖరారు కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి టికెట్ వస్తుందని కూడా ఆయన చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి నిన్న మనకి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే దాదాపుగా సీనియర్ నేత దాదాపుగా ఆయన 20 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా ఇటు టీడీపీలో కొనసాగిన అతను రావుల చంద్రశేఖర్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతేకాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అసమ్మతి నేతలైతే దాదాపుగా కూడా తమకు టికెట్ కేటాయించారని తెలిసిన పక్షంలో దాదాపుగా ఇతర పార్టీలకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైపు వనపర్తి నియోజకవర్గం నుంచి చూసుకుంటే కూడా మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీపీ మేఘారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. దాదాపుగా కూడా చాలా వరకు సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలతో సహా ఆయన దాదాపుగా 300 నుంచి 500 మధ్య గల క్యాడర్ తో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడి నుండి వనపర్తి నియోజకవర్గం నుండి ఇంకా కూడా ఆయనకు అంటే కాంగ్రెస్ నుండి ఎవరికి కూడా టికెట్ అయితే ఖరారు చేయని పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు అసమ్మతి సెగలు వినిపిస్తూనే ఉన్నాయి, వలసలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇటు అలంపూర్ నియోజకవర్గానికి వచ్చేసరికి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అబ్రామ్ కు మాత్రం ఇంతవరకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో బీఫామ్ మాత్రం ఆయనకు ఇంతవరకు కూడా అందలేదు. బీఫామ్ అందని నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అబ్రామ్ ఎటు తోచని పరిస్థితిలో కనిపిస్తుంది. దాదాపుగా కూడా అబ్రామ్ కి ఈ రోజు వరకు కూడా బీఫామ్ అయితే అందలేదు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సంపత్ అయితే ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇటు బీఫామ్ అందని ఎడల అబ్రామ్ దారి ఎటువైపు ఉంటుందనే కూడా చాలా వరకు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రమాదేవి. రైట్, థ్యాంక్ యూ సాగర్.